టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీ20 క్రికెట్లో 6 బంతులకు 6 సిక్సర్లు కొట్టి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇండియా సాధించిన విజయాలలో ముఖ్య పాత్ర పోషించాడు. అలాంటి ఆటగాడు ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించాడు. యువరాజ్ సింగ్ మైదానం వెలుపల సాగించిన వ్యవహారాల గురించి అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగేది. మొదట్లో దీపికా పదుకునే, ఆ తర్వాత లక్ష్మీరాయ్, తమన్నా, కాజల్ వంటి హీరోయిన్లతో యువరాజ్ అఫైర్స్ కొనసాగించాడనే పుకార్లు షికారు చేశాయి. ఆ తర్వాత అవన్నీ గాలికి కొట్టుకుపోయిన పేలపిండి సామెతను నిరూపించాయి. అయితే ఓ హీరోయిన్తో డేటింగ్ చేశానని యువరాజ్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాపై 2007-8 సమయంలో బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతున్నప్పుడు ఆ ఘటన జరిగిందని యువరాజ్ వెల్లడించాడు. పేరు చెప్పను, ఆమె నేపథ్యం వివరించను. ఆస్ట్రేలియా టూర్లో ఉన్నప్పుడు ఆమెతో డేటింగ్ చేశాను. ఈ విషయాన్ని చెప్పటంలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆమె గొప్ప నటి. అపారమైన అనుభవం ఆమె సొంతం. ఓ సినిమా షూటింగ్ కోసం అడిలైడ్ ప్రాంతానికి వచ్చింది. నన్ను కలవొద్దని ఆమెకు వివరించాను. ఆటపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించాలనే ఉద్దేశంతోనే అలా అనాల్సి వచ్చింది. ఆమె యాదృచ్ఛికంగా నన్ను కాన్బెర్రా వరకు అనుసరించింది. 2 టెస్టుల్లో నేను పెద్దగా ప్రభావం చూపించలేకపోయాను. నువ్వు నన్ను ఎందుకు అనుసరిస్తున్నావని అడిగాను. దానికి ఆమె నీతో సమయం గడపాలని నన్ను అడిగింది. దాంతో నేను కాదనలేకపోయాను. ఆ రోజు రాత్రి ఆమెను కలిశాను. ఇద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాం. నేను కెరియర్పై దృష్టి సారించాల్సి ఉందని ఆమెతో అన్నాను. ఆ తర్వాత కాన్బెర్రా నుంచి అడిలైడ్ వెళ్లటానికి మేము సిద్ధమయ్యాం. ఆమె నా సూట్ కేసు సర్దింది. అందులోనే నా బూట్లు కూడా పెట్టింది. ఇలా ఉట్టి కాళ్లతో ఎలా వెళ్లాలని నేను అడిగితే నాకు గులాబీ రంగు స్లిప్పర్స్ ఇచ్చింది. విమానాశ్రయం వరకు నేను వాటిని వేసుకుని ప్రయాణించాను. నా బ్యాగ్ పట్టుకుని నడిచాను. ఆ గులాబీ రంగు చెప్పులు చూసి చాలామంది నవ్వారని యువరాజ్ వెల్లడించారు. అయితే అప్పట్లో యువరాజ్ దీపికతో డేటింగ్ చేశాడనే వార్తలొచ్చాయి. 2007 భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలవటంలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. 2011 వన్డే వరల్డ్ కప్లో ఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. భారత జట్టును గెలిపించాడు. యువరాజ్ సింగ్ భారత జట్టు తరపున 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20 మ్యాచ్లో ఆడాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, మధ్యలో ఫీల్డింగ్లో సత్తా చాటాడు. అందువల్లే టీమిండియాలో స్టార్ ఆల్రౌండర్ ఎవరన్న ప్రశ్న ఎదురైనప్పుడు వెంటనే లభించే సమాధానం యువరాజ్ సింగ్. అయితే అతడు తన డేటింగ్కి సంబంధించి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో ఇప్పుడు సంచలనంగా మారాయి.